Wow, what a beautiful day. Bloody satisfaction. బా ఏం టేస్ట్ రా. 300 కావాలి యాదవ్ వాళ్ళకి. బౌలింగ్ ఒక్కటి బాగా వేసినట్టు అరే 190 జ్యూస్ అయిపోయిందే. దీని గురించి కాదు, మీ గురించి. వెల్ ప్లేడ్. అంతే నా ఎక్స్ప్రెషన్. 300 కొట్టించుకున్నట్టు మీది కాకుండా చూసుకో. ఇలా కదా ఉండాలి బాడీ లాంగ్వేజ్. సర్లేరా, ఏదో 300 కొట్టాలన్న తొందరలో అలా ఆడే అవుట్ అయ్యాం, ఒప్పుకుంటున్నాం. ఒప్పుకోవాలి, తప్పదు. ఒప్పుకునేలా చేసాం. ఎలా ఉంది మా రివెంజ్? ఇది రివెంజా? ఏయ్ కళ్ళు దబ్బినాయా? నాకు కదరా, నీకు దెబ్బేమో నా డౌట్. 1800తో గెలిచిన మేమెక్కడ, 1200తో గెలిచిన మీరెక్కడ? మళ్ళా దానికి రివెంజ్ అని స్టేట్మెంట్లు. ఇంత జరగక కూడా ఒప్పుకోవడానికి ఏంట్రా నీకు నొప్పి? రే, మా బ్యాటింగ్ రుచి మాకే చూపించారని చెప్పు, ఒప్పుకుంటా. మీ పూరన్కి వచ్చిన పూనకం వల్ల మా బౌలర్స్ అంతా ఘోరంగా ఫెయిల్ అయ్యారని చెప్పు, ఒప్పుకుంటా. అంతేగాని దీన్ని రివెంజ్ అంటే మాత్రం నేనే కాదు, మ్యాచ్ వచ్చిన ఎవ్వడు ఒప్పుకోడు. ఏం మేడం? ఇప్పుడు మ్యాచ్ గురించి ఎందుకు? మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతారులే మేడం. 300 అన్నారా, 200 కూడా టచ్ చేయలేకపోయారు. సైలెన్సర్ అన్నారు. వాళ్ళ స్టేడియంలో వాళ్ళనే సైలెన్స్ చేశాం. ఏ కవర్ డ్రైవ్తో రావాలని ఆలోచిస్తున్నాడు పాపం. యాక్చువల్లీ ఎస్ మేడం, ఆలోచిస్తున్నా. అసలు ఎవడు క్లిక్ అవ్వకపోతేనే స్కోర్ 190కి వెళ్ళిందంటే, పొర్రపాటున ఒక్కడ అడ్డంగా నిలబడిపోయి ఉంటే స్కోర్ ఎక్కడికి వెళ్ళేదా అని ఆలోచిస్తున్నా. మా పంతు ముందే చెప్పాడు కదరా, స్కోర్ ఎంత వెళ్ళినా ఏ నంబర్ అయినా గెలిచే తీరుతామని. కరెక్టే. టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చినప్పుడే నాకు అనిపించింది ఏం గుండెరా అది అని. అంతేకాదు, మా లార్డ్ షార్జుల్ కూడా చెప్పాడు, మమ్మల్ని కొట్టాలని చూస్తూ కూర్చోము, వడ్డీతో సహా ఇచ్చేస్తామని. మొత్తానికి అందరు కలిసి ఎస్ఆర్హెచ్ని ఈ స్థితికి తీసుకొచ్చారు పాపం. ఇప్పుడు ఏంటి కొండలన్నా మీ సిచ్యువేషన్? కాదు మేడం, మీరంతా ఐపీఎల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఏంటి? ఆడింది 2 మ్యాచ్లు, ఒకటి గెలిచాం, ఒకటి ఓడిపోయాం, అంతే. ఇంకా 12 మ్యాచ్లు ఉన్నాయి, అప్పుడు ఎందుకు పిసుక్కోవడం? అంటే నువ్వు 300 అని హైప్ ఇచ్చావు కదా. ఇప్పటికీ అదే అంటున్నా, కొడతాం. లాస్ట్ మ్యాచ్ కొట్టలేదంతే, ఈరోజు కొట్టచ్చు, నెక్స్ట్ మ్యాచ్ కొట్టచ్చు, లేకపోతే ఆ నెక్స్ట్ మ్యాచ్ కొట్టచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మేము 300 కొట్టలేమా? ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి? మరి కొట్టుండొచ్చు కదరా లాస్ట్ మ్యాచ్లో. మిస్ అయిందిరా, బిర్యానీ సరిగ్గా పేలితే నువ్వు ఇలా మాట్లాడుండేవాడు కాదు. పరువు పైన పౌరుషానికి ఏం తక్కువ లేదు. అది మా గద్ద బలుపు. మీరేం చెప్పారు? ఇది ఒక డీసెంట్ షో, ఇలా బూతులు ఉండమని చెప్పి ఇప్పుడు బూతులు మాట్లాడతారా? బూతులా? నేనేం మాట్లాడా? మీరేదో అపార్థం చేసుకున్నారు మేడం. ఓ మేడం, గద్ద అంటే ఈగల్, బలుపు అంటే రే పాండు, ఏదో చెప్పరా. నీకు తెలుసు కదరా, నేను కూడా ఇంగ్లీష్లో అంతంత మాత్రమే. అది మూతగాలి మేడం. బలుపు అంటే చల్లగాలేస్తుంది, నిప్పుల కొలిమిల్ల వడగలుపులు, కుంతలు, అలాంటివి మేడం, అంతే. ఇది బూతు కాదు, అసలు కాదు. అలా అయితే పర్లేదు. సర్లే, ఈ రోజు గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు కూడా మ్యాచ్. ఎప్పుడు చూడు మ్యాచ్ పోలేనా? ఈ రోజు ఉగాది, సో మన ఆడియన్స్ కి విష్ చేద్దాం. అందరికి విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యా సేమ్ చూడరా, ఉగాది పచ్చడి తింటున్నారు మనకు పెట్టకుండా. నాకు ఒక ఐడియా వచ్చింది. మన టీం ఫ్యూచర్ ఎలా ఉంటుందో రాశి ఫలాలు చూసి చెప్పే వాళ్ళని అడిగితే. ఇదేదో మంచి ఐడియాలో ఉంది. ఏదో ఒకసారి ఫోన్ కలపండి. ఫోన్ కాదు, అది చూడు. నమస్తే అమ్మ, రాశి ఫలాలకు స్వాగతం. నమస్తే గురూజీ. ఇక్కడ కొంతమంది ఫ్యూచర్ ఏంటో అర్థం కాక సతమతం అవుతున్నారు. ప్లీజ్ హెల్ప్ దెమ్. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? పిండం పెట్టేద్దాం. ఏం లేదు గురూజీ, ఈ ఉగాది నుంచి మా సన్ రైజర్స్ హైదరాబాద్ జాతకం ఎలా ఉండబోతుందని. అంటే మాకు నమ్మకం ఉంది, కానీ ఇక్కడున్న కొంతమందికి తెలిస్తే ఇంకా బాగుంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పేరులోనే సన్లో ఉంది, రైజు ఉంది.
సన్ రైజ్ కాఫీ చేసుకుని తాగమంటారా? మధ్యలో మాట్లాడకురా మూర్ఖుడా. గురూజీని చెప్ప నువ్వు. ఎస్ఆర్హెచ్కి పట్టిన దిష్టి మొన్నటి మ్యాచ్తో పోయింది కాబట్టి ఇప్పుడు ఆ టీం ఫ్యూచర్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చూసావా, ఎలిగిపోద్దంట. వాడ సిద్ధాంతి ఈడో యాదాంతి అవన్నీ ఇనుకుంటూ కూర్చున్నామంటే నువ్వు నీ టీం లాగా సంకరాకిపోతావు. పాండు లాంగ్వేజ్ తెలుగు మేడం. తెలుగు హిందీ అనట్లే, బూతులు వాడొద్దు అంటున్నా. ఏంటి ఇప్పుడు ఇది కూడా బూతుకిదికి వస్తుందా? ఎస్. ఈ రోజు మా స్కోర్ ఎంత ఉండొచ్చు అంటారు? ఇంతటితో మీ ఫ్రీ సర్వీస్ ముగిసింది. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్కి 1000 రూపాయలు ఫోన్పే కొట్టండి. బాయ్ బాయ్. సరే, మీ క్లోజింగ్ స్టేట్మెంట్స్ చెప్పేస్తే మనం ఇంటికి వెళ్ళి ఉగాది పచ్చడి తినొచ్చు. స్టేట్మెంటేగా ఇస్తాం. బాయ్ ఆర్ బెహనో, ఈ రోజుతో ఎస్ఆర్హెచ్ పొగరు పూర్తిగా అనిచ్చే టైం వచ్చింది. మై డియర్ యాంటీ ఫ్యాన్స్ అసెంబుల్. ఒక్క తొక్కితే వీళ్ళంతా పాతాళానికి పడిపోవాలంతే. ఈ స్టేట్మెంట్లు మాకు పెద్ద కొత్త ఏం కాదు. మా మ్యాచ్లు మేమే చూడని స్టేజ్ నుంచి ప్రతి ఒక్కడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం వెయిట్ చేసేలా చేశాం. 160 కొడితే చాలరా బాబు అనే స్టేజ్ నుంచి ఎప్పుడెప్పుడు 300 కొడతారా అని ఎదురు చూసేలా ఎదిగాం. ఈరోజు అవమానించడానికి తెరుచుకున్న నోళ్ళు రేపు ఆశ్చర్యంతో తెరుచుకునేలా చేస్తాం. బ్యాచ్ గుర్తుపెట్టుకో, మా టీం సన్ రైజర్స్ హైదరాబాద్.